పాకిస్తాన్ సంచలన ప్రకటన అయితే చేసింది. అది ఏంటి అంటే వాళ్ళ దేశంలోనంట కేవలం 11 మంది చనిపోయారట. అంతేనా అంట. అంటే మనం ఇప్పుడు 5 ఎయిర్ బేస్‌ల మీద దాడి చేసాము. 5 ఎయిర్ బేస్‌ల మీద 5గురే ఉన్నారనమాట. ఇప్పుడు మిగతా 6గురేమో ఆర్మీలోని పాపం తక్కువ మంది కదా! ఆళ్ళకి ఎక్కువ మంది లేరు. సో, 6గురే చనిపోయారు. మనం మసీదులు ఆటిల మీద ఏదో దాడి చేసేసామంటున్నారు కదా! అక్కడ కూడా అసలు ఎవ్వరు లేరు. ఆ మసీదులో ఉంటారేంటి వాళ్ళు? అక్కడ గుళ్ళుంటాయి కదా! అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఎవరు చనిపోలేదనమాట. అందుకని వాళ్ళు మొత్తంగా ఒక 11 మందే చనిపోయారు. వాళ్ళు 11 మందినే కోల్పోయారు. వాళ్ళు చెప్పేదిది. ఏమి వాళ్ళు ఎర్రిపప్పలైతే ఇంకోటేదో అని చెప్పేసని శాస్త్రం ఉంటది కదా! అలా ఉంటదనమాట వీళ్ళతో. నిజానికి మన భారత ఆర్మీ అయితే ఎంతో మందిని చంపేసింది. అయితే ఎంతో మంది చనిపోయినా సరే, వాళ్ళు మాత్రం లెక్కలకి మాత్రం 11 మందినే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదులు కూడా చాలా మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు కదా! ఆ ఉగ్రవాదులు కూడా అసలు ఎవ్వరు చనిపోలేదు. దేశ పౌరులు ఆళ్ళలోని కొంతమంది దేశ పౌరులు ఉంటారు కదా! వాళ్ళు మాత్రమే చనిపోయారనమాట. ఆళ్ళ సైనికులు గాని, ఉగ్రవాదులు గాని, అసలు వాళ్ళకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ చనిపోలేదు. ఇది వాళ్ళు చెప్పేదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్! ఇలాంటి ప్రకటనలైతే నమ్మాల్సిన అవసరమే లేదు. కేవలం 11 మంది చనిపోవడానికి మనమేమైనా తక్కువ దాడి చేశామా? మనకు తెలుసు మనం ఎంత దాడి చేశామో కదా! నమ్మాల్సిన అవసరమే లేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.